టికెట్ తీసుకున్నాం కోయంబత్తూర్ వరకు 200 రూపాయలు అనమాట. సో ఇప్పుడు ఎక్కాము ట్రైన్ అయితే. చూడండి ఎలా ఉందో, మొత్తం జనరల్ అనమాట. ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మనం ఇక్కడే స్టార్టింగ్ లో ఉన్నాం. ఇంకా అదే ఒక 2-3 స్టేషన్ల తర్వాత ఎక్కుంటే ఖచ్చితంగా నిలబడుకోవాల్సి వచ్చేది. పట్టుకోవాలంట, పట్టుకొని ఇటు కొట్టాడు చేతికి. కానీ మనం గట్టిగా పట్టుకోవాలి. స్టేషన్ ఉంటుంది కదా, స్టేషన్ ఎండింగ్ ఉండదు. ఎందుకంటే అప్పటికి లాగేస్తాడు ఇంకా ట్రైన్, అందువల్ల ఎండింగ్ లో ఉంటాడు. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఇప్పుడే లేయడం పైకి. ఆయన 5 గంటల ఆడే కూర్చోనంటరా. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే తిరుచిలో ఉన్నాం మామ. సో ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనం అయితే కోయంబత్తూర్ రిటర్న్ అవుతున్నాం అనమాట. ఈ జర్నీలో స్పెషల్ ఏంటంటే మనం జనరల్ లో ట్రావెల్ చేయబోతున్నాం అనమాట ఈ రోజు. అంటే రిజర్వేషన్ ఏం లేకుండా ఓన్లీ జనరల్ లో. అలా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే మనకి బస్సులు అయితే ఉన్నాయి, మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బస్సులు ఉన్నాయి. అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ కూడా ఒక 2-3 ఉన్నాయి అనమాట. హరి ఫేవరెట్ అండ్ న్యూగో బస్సులో. ఏం తనుపుతున్నావా? వద్దులేరు, దాని మీద జనరల్ ఏమైంది చూసారు కదా, వాడు జనరల్ మేల్ అన్నాడు. అందుకని మనం జనరల్ లో ట్రావెల్ చేస్తాం అన్నమాట ఈ రోజు. సో మనం వెళ్ళబోయే ట్రైన్ కి అన్ని జనరల్లే ఉన్నాయి, ఒక్క రిజర్వేషన్ కూడా లేదు. లేదంటే ఇదే ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళే వాళ్ళం. ఒకవేళ రిజర్వేషన్ కావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 ఉంది. మీరు లాస్ట్ వీడియోస్ లో చూసుంటే ఎర్లీ మార్నింగ్ ఒక జర్నీ చేసాము. సో సేమ్ ట్రైన్ అయితే ఉందన్నమాట. లేదంటే నైట్ 7 o'clock ఒక ట్రైన్ ఉంది. సో ఆ గ్యాప్ ఎందుకులే వేస్ట్ చేయడం అని మనం జనరల్ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే జస్ట్ ఒక 5 hours జర్నీ మాత్రమే ఉండబోతుంది అనమాట. సో దానికని 5 గంటలు అంటే బస్సులో కూడా 5 గంటలే కదరా. దాంట్లో కూర్చుంటావు, దీంట్లో కూడా కూర్చునే ఉంటావు. అది కంఫర్ట్ ఉండదు. ఇది న్యూగోనా? అన్నిటికీ న్యూగో వాష్రూమ్ ఒకటే ఇబ్బంది. సో మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే టైం వచ్చి 11:30 అవుతుంది అనమాట. మన ట్రైన్ వచ్చి 1 o'clock. సో స్టేషన్ రీచ్ అయ్యాక మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ హోటల్ చెక్అౌట్ చేసి బయలుదేరేయాలి. సో చూద్దాం జర్నీ ఎలా జరగదు, ఏం కథ అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసుకొని వెళ్ళండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అదేనా టాక్సీ ఇప్పుడు ఎక్కేసామా, రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాం అనమాట. మార్నింగ్ కూడా ఏం తినలేదనమాట. ఇప్పుడు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఏదో ఒక రెస్టారెంట్ లో కూర్చొని తినేసి మనం ట్రైన్ ఎక్కుదాం. ఏమున్నాయి రెస్టారెంట్స్? ఇంకా A2B మనకి దగ్గరగా A2B రెస్టారెంట్ ఒకటి ఉంది ఆడ. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటది. అనుకొని ఉంటది. అంటుకొని కాదురా, అనుకొని ఉంటది. నన్ను వెళ్ళి తినేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు వచ్చాము తిరుచిరాపల్లి జంక్షన్ కి. పక్కన చూసారా A2B. మార్నింగ్ గుర్తుందా? ఈడే కూర్చున్నాం పోయింది ఒకసారి. నేను ఇప్పుడు హైదరాబాద్ పోతా ఉన్నా. సేమ్ ఇదే ప్లేస్ లో కూర్చున్నా. నువ్వు నేను డ్రాప్ చేయడానికి వచ్చినట్టున్నావు ఎప్పుడు? ఒక 2-3 months ముందర. బిఫోర్ టైం వచ్చినట్టున్నావురా. అంటే అది ఇప్పుడే వచ్చింది ట్రక్ కానీ. అదే మీల్స్ లేవంట మామ. సో అందుకని మార్నింగ్ ఐటమ్ ఏదో నువ్వేం చెప్పావు, కిచిడి ఒకటి, నేను వచ్చి మసాలా రోస్ట్ దోశ ఒకటి చెప్పుకున్నాను అనమాట. అదే ఈరోజు మనకి లంచ్. అలానే బ్రేక్ఫాస్ట్ కూడా 2 కలిపి తినేస్తాం. కిచిడి అంటే ఉప్మా తెచ్చాడు. ఏంది రవ్వ కిచిడి అని చెప్పాడు కదా. బాగుంది. దోశ ఇంత పెద్దది తీసుకొస్తానేమో. కోనా చూద్దాం. ఇలా పొడుగ్గా లేదు కానీ ఇలా పొడుగ్గా ఉందన్నమాట. మసాలా రోస్ట్ కావుతుందిరా. బాగుంది టిఫిన్. A2B టిఫిన్ ఇప్పుడు అన్ని మీల్స్ అన్నా? అన్ని మీల్సే. ఇంత బాగుంటాయి తెలియదు టిఫిన్ నాకు ఇక్కడ. చాలా బాగున్నాయి, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది మామ. ఇది పక్కనే తినేసి ఎక్కేవచ్చు ట్రైన్. ఒక 1 గంట ముందు వేస్తే సరిపోద్ది. పెరుగు వాడ పైన బూందీ జల్లి ఇచ్చారు. బూందీ అనేది కారాస్ అంటారు కదా మా నాన్న. బూందీ బాగుంది. ఇవన్నీ బాగానే ఉంటాయి మా ఇక్కడ. వెజ్ కాబట్టి అడిగారు ఆనంద్ బాగుంది. స్పెషల్ వెజ్ ఐటమ్స్ కి. బాగుంది. పాలకాడ ఎక్స్ప్రెస్ కోయంబత్తూర్ 2 టికెట్ తీసుకున్నాం మామ. కోయంబత్తూర్ వరకు 200 రూపాయలు అనమాట. మనిషికి 100 రూపాయలు. పట్టింది కింద పట్టేస్తుంది. పెట్టి
సో ఇప్పుడు ఎక్కాము ఆ ట్రైన్ అయితే చూడండి ఎలా ఉందో, మొత్తం జనరల్ అన్నమాట. సో ఈ ట్రైన్ లో అయితే రిజర్వేషన్ ఏమి ఉండదు మా, అన్ని జనరల్ అన్నమాట. ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని వెళ్ళొచ్చు. టికెట్ మాత్రం 100 రూపాయలే కోయంబత్తూర్ వరకు. అదే తిరిచి స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే పాయింట్ పాలక్కాడ్ వరకు పోవాలంటే మనిషికి 120 రూపాయలు అనమాట, 120 రూపీస్. స్టార్టింగ్ ఇక్కడే కాబట్టి చూసారా వాటర్ తో ఫిల్ చేస్తున్నారు కోచ్ల్లో. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అదే చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ డీటెయిల్స్ వస్తామో 16843 పాలక్కాడ్ టౌన్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇది వచ్చి జనరల్, మొత్తం జనరల్ ఉంటాయి మీకు చెప్పినట్టే. అండ్ ఇది వచ్చి స్టార్ట్ అయ్యేది తిరుచిలో ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే స్టార్ట్ అవుద్ది. మనం కోయంబత్తూర్ లో దిగేసరికి ఈవినింగ్ 6 అయిపోద్ది అనమాట. అండ్ ఇది మెయిన్ ఎండింగ్ పాయింట్ వచ్చి పాలక్కాడ్ లోకి ఎండ్ అయిపోద్ది, ఒక 1-2 hours లేట్ అంతే. ఈ ట్రాక్ చూసారా మా, ఎంత డిఫరెన్స్ ఉందో, మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా. నార్మల్ గా ఇట్లా ఉండదు, చాలా తక్కువ గ్యాప్ ఉంటది, ఇక్కడ బాగా గ్యాప్ ఎక్కువ ఉంది. అండ్ కోచ్ నుంచి కోచ్ కనెక్షన్ లేదు చూసారా, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. మనం వేరే కోచ్ కలవాలంటే దిగేసే పోవాలన్నమాట పక్క కోచ్ కి. నార్మల్ గా స్లీపర్, ఏసీ అన్ని ఎట్లుంటాయి, అన్ని కనెక్షన్ లో ఉంటాయి అనమాట. మనం ఫస్ట్ ఎక్కితే లాస్ట్ వరకు ట్రైన్ లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఇక్కడ అక్కడ వెళ్ళలేము. బయట ఎండ చూడండి మా, అంత భయంకరంగా ఉందో. ఈ టైంలో ఏసీలో ఉంటే బాగుండేది, కాకపోతే నాన్ ఏసీలో ఉన్నాం, అదే ఇబ్బంది అయిపోయింది. ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మా, ఇక్కడే స్టార్టింగ్ లో ఉన్నాం. ఇంకా అదే ఒక 2-3 స్టేషన్ల తర్వాత ఎక్కుంటే ఖచ్చితంగా నిలబడుకోవాల్సి వచ్చేది. కరెక్ట్ టైం వచ్చి 1 అయింది, కరెక్ట్ దిగేసాడు అనమాట, ఒక్క నిమిషం అటు ఇటు కాలేదు. ఈవినింగ్ 6 గంటలకల్లా దిగేస్తే చాలు మామ, లేట్ అవ్వకుండా. సో చూద్దాం ఎన్ని గంటలకు దిగుతాం. నిన్న వెళ్ళాం కదా మామ మనం రాక్ ఫోర్ట్ కి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసారా. ట్రైన్ స్టార్ట్ అయ్యి 1 hour అయింది మామ, ఇప్పుడే ఆల్మోస్ట్ 30 kilometers 40 kilometers వచ్చేసింది అనమాట. ఈ ట్రైన్ రూట్ విషయానికి వస్తే తిరుచిరాపల్లిలో 1 గంటకి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పులితాల ఇప్పుడే దాటింది, క్రాస్ అయింది. దాని తర్వాత కరూరు, కొడుముడి, ఆసూరు, ఈరోడ్, ఇరుపూరు, తిరుపూరు, సూలూరు రోడ్, సింగనల్లూరు, కోయంబత్తూరుకి 6-7 గట్లా రీచ్ అయిపోతాం అనమాట. చాలా చిన్న చిన్న స్టేషన్స్ ఉన్నాయి మామ, ఇటుపక్క ప్లాట్ఫామ్ లేదు చూసారా, మళ్ళీ ఇటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంది. చాలా చిన్న అనమాట స్టేషన్స్ అన్ని ఆగేవన్నీ. ఈ ట్రైన్ లో ఇదేరా ఇబ్బంది, అన్ని స్టేషన్లు ఆడుతుంది, చిన్న చిన్న స్టేషన్లు ఆడుతుంది. 53 ఉంది, 20 kilometers లో మళ్ళీ ఆగదు. అదే బీచ్ 14 kilometers ఒకటి, 12 kilometers ఒకటి. ఇంకా నయం లేదు, మెమోలా లేదు. ఎక్స్ప్రెస్ ఇది, టౌన్ ఎక్స్ప్రెస్ అని రాస్తారు. అదే స్లీపర్ లో జనరల్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పు, ఫోన్ లో ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి కింద పెట్టేసుకుంటాం, అది లాగేస్తారు బయట నుంచి, ఈజీగా లాగేస్తారు. అది ఏసీలో అయితే లాగలేదు, గ్లాస్ ఉంటుంది కాబట్టి. మా నాన్నకి జరిగింది, ఇటు పట్టుకోవాలంట, ఇటు పట్టుకొని ఇటు కొట్టాడంట చేతికి, కానీ మన గట్టిగా పట్టుకున్నాడు. దూసి పెట్టుకొని కింద పడిపోయి ఎత్తుకెళ్ళిపోయాడు. అంతే కదా. ఇక్కడ విండోలో కూర్చున్నాడా, విండోలోనో డోర్ కార్డు యాడ్ కరెక్ట్ ఎక్కడ ఉంటాడు, స్టేషన్ ఉంటుంది కదా, స్టేషన్ ఎండింగ్ ఉండదు. ఎందుకంటే అప్పటికి లాగేస్తాడు ఇంకా ట్రైన్, అందువల్ల ఎండింగ్ లో ఉంటాడు. స్టార్ట్ అయ్యే టైం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మా ట్రైన్ నుంచి. ఎవరు ఎక్కడి నుంచి ఏ చేయి వస్తుందో తెలియదు అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోడ్ వచ్చేసాం ఆల్మోస్ట్, ఈ రోడ్ దాకా, ఈ రోడ్ నుంచి 2 గంటలు. అడుగు వెళ్ళిపోదు ఎవరు ఒక సమోసా 15 రూపాయలు అంట మనం తీసుకోవాలి. చల్లగా ఉంటుంది ఉంది, చల్లగా ఉంది. ఆలు సాస్ అంటే బాగుంటుంది. సో ఇది నార్త్ రైల్వే స్టేషన్ మా కోయంబత్తూరు. చూడండి అంతా జాబ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈవినింగ్ కదా టైం, ఇక్కడికి ఫస్ట్ టైం ఆగుతున్నాం కదా ఈ స్టేషన్ లో మనం.
సో నెక్స్ట్ స్టాప్ అనమాట కోయంబత్తూర్ జంక్షన్. ఇక్కడ కూడా దిగేవచ్చు దగ్గరే, కాకపోతే టాక్సీ మాట్లాడుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో అందుకని జంక్షన్ లోనే దిగేద్దాం మెయిన్ స్టేషన్. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఇప్పుడే లేయడం పైకి ఆయన 5 గంటల ఆడే కూర్చోను అనరా, కనీసం బయటకు కూడా పోలేదా, ఎందుకంటే మెయిన్ కిటికీ ఉంది కాబట్టి. కిటికీ ఉంది కాబట్టి ఆడే ఉన్నా అది నిల్చుకోంటే లేదు ఈడు ఉంటే ఖచ్చితంగా వచ్చేసి డోర్ దగ్గర ఉంటున్నట్టు. సో మాటల్లోనే వచ్చేసింది మా కోయంబత్తూర్ జంక్షన్ కూడా. ఇంత అయిపోయింది రా పని హరి. ఎత్తు రూమ్ వేసాను ఫస్ట్ చల్లగా ఉంది కోయంబత్తూర్. ఆ ఊరి నుంచి వస్తా అదే కదా, ఆడ ఇదే టైంకి వేడి గాలాడ ఏమన్నా కొండల మధ్యలో ఉంటాం కాబట్టి బాగా చల్లగా ఉంటుంది. టాక్సీ కోసం వెయిటింగ్. మన రూమ్కి వెళ్ళేసరికి వాన పడద్దాం రా హరి. అది అట్టే ఉంది క్లైమేట్. అక్కడ ఎక్కి ఇక్కడ దిగినట్టే ఉంది నాకైతే. పెద్ద ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వలేదు. నార్మల్ గా జనరల్ అయితే ఎట్లా ఉంటుంది అనుకున్నాను, కానీ ఫ్రీగానే అయిపోయింది జర్నీ అయితే. వ్యూ చూసామా ఎలా ఉందో. అదే కదా ఫోన్ లోనే రియల్ గా చూసి ఇంకా బాగుంది. ఫోన్ నాకు తెలియట్లా. సో మామ ఇప్పుడు వచ్చాం అనమాట రూమ్ కి. టైం వచ్చి కరెక్ట్ గా 6:30 అట్లా అవుతుంది. అంత అలసిపోలేదు ఎరా హరి. ఏమంత అలవలా, బాగా ఫ్రీగానే జరిగింది జర్నీ అయితే. చెప్పాను కదా, సీట్ దొరికింది, అందులో విండో సీట్ దొరికింది. అంతకు మించి ఏం కావాలి చెప్పండి. సో మా చూసారు కదా జర్నీ ఎలా జరిగిందో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఎక్కువ రోజులు అయితే కోయంబత్తూర్లో ఉండబోయేది లేదు. రేపు ఒక్క రోజు మేబీ ఉంటాము, ఎల్లుండి మళ్ళీ బయలుదేరేస్తాం అనమాట వేరే ప్లేస్ కి. సో ఈ వీడియో మాత్రం ఇద్దరు రాపేస్తాను. ఐ హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.